బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి తుఫాన్ కారణంగా వేల ఎకరాల్లో సాగులను నష్టం పొందిన ఉల్లి రైతులను పరామర్శించారు. కాశీనాయన మండలం చిన్నాయపల్లె, కోడిగుడ్లపాడు గ్రామాల్లో పెరిగిన నష్టాన్ని పరిశీలించి సంబంధిత వ్యవసాయ అధికారితో మాట్లాడి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులు అప్పులు పెట్టి పెట్టుబడులు పెట్టారని, పంటలు పూర్తిగా నాశనమై ఆర్థిక నష్టం ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో ఇన్సూరెన్స్ ద్వారా సహాయం ఉన్నదని, ప్రస్తుత ప్రభుత్వం వెంటనే ఇన్సూరెన్స్ చెల్లింపులు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఎంపీటీసీ, సర్పంచ్ జయరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఆస్కారం ఏమీ రాదు. లేకపోతే పెట్టుబడి పోను దాదాపు మీకు 2 లక్షల ఆదాయం మిగిలేదు. కాబట్టి ఇప్పుడు అసలుకే మోపు వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి సహాయ సహకారాలు అందించాలని ఈ రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. గత 4-5 రోజుల నుండి మెంతా తుఫాను వల్ల బద్వేల్ తాలూకాలో వేలాది ఎకరాలు పంటలు దెబ్బతినడం జరిగింది. మినుము అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, మిరప అయితేనేమి, ఉల్లి అయితేనేమి, వరి అయితేనేమి వేలాది ఎకరాల్లో దెబ్బతినడం జరిగింది. ప్రతి ఎకరాకు ఉల్లి అయితే 40 నుండి 60 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉరికి అయితే 20 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మినిమం అయితే 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మొక్కజొన్నకు అయితే 20 నుండి 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. వేలాది ఎకరాలలో పూర్తిగా పంట నాశనం అయిపోయి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అందులో భాగంగా ఈరోజు కాశీనాయన మండలం వడ్డబాన గ్రామ పంచాయతీ చిన్నాయపల్లి గ్రామంలో మేము వైఎస్ ప్రజల కష్టాలు సర్పంచులు, ఎంపీటీసీలు తెలుసుకొని వీళ్ళు భాగస్వామ్యాలు కావాలి. ఏమన్నా వచ్చే ఆస్కారం